డిగ్నిటీ లేకుండా ఉంటే ఎలా? భూమి తీసుకునే ముందు వారు మాట్లాడే మాటలు వేరుగా ఉంటాయి, తీసుకున్న తర్వాత వాళ్ళు ప్రవర్తించే విధానం వేరుగా ఉంటుంది. ఇది రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి రైతు, భూమిని కోల్పోయే ప్రతి వ్యక్తి గమనించి అడుగు వేయాల్సినటువంటి పరిస్థితి. ఇది మొదటి అంశం. ఇక రెండవది, ఈ ప్రభుత్వం, ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం ఎందుకు ఇలా ప్రాస్ట్రేటింగ్ బిఫోర్ బీజేపీ? కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి సాష్టాంగ ప్రమాణాలు చేస్తూ వెన్నెముక లేనటువంటి మనుషులుగా జీవిస్తున్నారు. మినిమం ఆత్మగౌరవం లేకుండా తెలుగు జాతిని, ఆంధ్రప్రదేశ్ని తాకట్టు పెట్టే విధంగా ఎందుకు ఈ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తుంది అని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. ఎందుకోసమనంటే అదే బీజేపీ మహారాష్ట్రలో గవర్నమెంట్లో ఉండి మీరు 3 భాషలు పెట్టుకోండి, హిందీని బలవంతంగా రుద్దడానికి ప్రయత్నం చేస్తే మరి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎరెక్ట్గా ఆత్మగౌరవంతో నిలబడి మేము హిందీ కాదు మరాఠీనే చేసుకుంటాం, మాకు హిందీ అవసరం లేదని వాళ్ళు తిప్పి కొట్టగలిగే సత్తా వాళ్ళకుంటే ఈ తెలుగు జాతి గౌరవాన్ని, ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టే విధంగా మీరెందుకు వారికి సాష్టాంగపడి ప్రమాణాలు చేస్తున్నారని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను అడుగుతూ ఉన్నాను. ఎందుకోసం అనంటే అలా మీరు వెన్నెముక లేని ప్రాణుల్లాగా జీవిస్తున్నారు కాబట్టి ఈరోజు స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. విభజన చట్టంలో కొత్త స్టీల్ ప్లాంట్ ఇస్తానని చెప్పినటువంటి చట్టం కొత్తగా స్టీల్ ప్లాంట్ అనేది కడప ప్రాంతంలో రాకపోగా నోటి దగ్గర కూడి తీసినటువంటి విధంగా ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ని ఎత్తేయడం ఏమిటి? ఒక పక్క కొత్తది ఇస్తామని చెప్పి లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చినటువంటి ప్లాంట్ ఇక్కడ మాట్లాడిన వక్తలు చెప్పారు. అలాంటి చోట కనీసం వారు ఇస్తున్నటువంటి ప్యాకేజ్ ఏది కూడా కొత్తగా ఉత్పత్తిని పెంచడానికి కానీ అక్కడ ఉన్నటువంటి కార్మికుల జీతాలు పే చేయడానికి కానీ కాదు, కేవలం అమ్మకానికి కావలసిన రంగులు వేయడానికి వారు ప్యాకేజీలు ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి ఇది ఏ విధంగా ప్రజా శ్రేయస్సు, ప్రజా సంక్షేమము, ప్రజాభ్యుదయము చేస్తున్న ప్రభుత్వం అని అనుకోవాలి. ఒక్కసారి మనందరం కూడా ఆలోచించాల్సిన విషయం. ఈ విధంగా ఒకవైపు భూములు తీసుకోవడం, మరొక వైపు వారు ఏ రకంగానూ తెలుగు జాతి యొక్క గౌరవాన్ని నిలబెట్టే విధంగా, వెన్నుదన్నుగా నిలబడేటువంటి విధంగా ఈ ప్రభుత్వాలు పనిచేయడం లేదు. మరొక వైపు కరేడు విషయానికి వస్తే అసలు ఈ నిరంకుశత్వం ఏమిటి? మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేక నిరంకుశమైనటువంటి పాలనలో ఉన్నామా? సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అనేటువంటి ఒక క్లాజ్ని ఈ చట్టంలో పెట్టడం జరిగింది. అంటే సాంఘికంగా కానీ, భూమి కోల్పోయేవాళ్ళు కానీ, ఆ భూమి మీద ఆధారపడి జీవించేవాళ్ళు కానీ, అక్కడ ఉన్నటువంటి పర్యావరణం కానీ ఏ విధమైనటువంటి కాన్సిక్వెన్సెస్కి లోనవుతుంది అని అసెస్మెంట్ చేయాలని ఈ చట్టంలో ఉంది. దానిని ఎగ్జామ్ చేస్తున్నామని ఒక లైన్ తోటి మీరు ఎలా కొట్టిపారేస్తారు? ఇన్ని వందల మంది రైతులు, ఇన్ని వేల మంది జీవనోపాధి కోల్పోతున్న సమయంలో ఏమి ఇంపాక్ట్ జరుగుతుంది అన్న విషయం ఎందుకు గ్రామానికి వచ్చి ఒక అసెస్మెంట్ చేయలేదు? మనం డెమోక్రటిక్ నేషన్లో ఉన్నాం. ప్రతి ఒక్కరికి లైఫ్ అండ్ లిబర్టీ అనేటువంటిది కాన్స్టిట్యూషన్ గ్యారంటీ చేసింది. మరి వాళ్ళ జీవితాలు పోతుంటే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్లో ఆర్టికల్ 38, 39లో రైట్ టు లైవ్లీహుడ్ అనేది గవర్నమెంట్ కాపాడాలని చెప్తుంది. ఆ విధంగా నీకు ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ప్రజలు ఇచ్చారు. ఇచ్చినప్పుడు రాజ్యాంగం ఇచ్చినటువంటి పద్ధతిని నువ్వు పాటించకుండా ఎలా అది ఎగ్జామ్టెడ్ అని రాస్తావు? ఇట్ ఈస్ నథింగ్ బట్ ఆటోక్రసీ, ఇట్ ఈస్ నాట్ ఎ డెమోక్రసీ. వై? బికాస్ ఆ ప్రజలు అసలు సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ని ఎగ్జామ్ట్ చేయాల్సినంత సీరియస్నెస్ అక్కడ ఏముంది? ఆఫ్టర్ ఆ ప్యానల్ సైడ్ చేసే ప్రాజెక్ట్ అది. ఇప్పుడు వారు అన్నట్టు సూర్యుడు ఎక్కడైనా పుట్టడా అంటే సూర్యుడితో చేసే ప్రాజెక్ట్ కూడా కాదు అది. సోలార్ ఎనర్జీ కూడా కాదు. సోలార్ ఎనర్జీని తీసుకోవడానికి తయారు చేసే పరికరాలు తయారు చేసేది. ఆ పరికరాలకు అసలు సూర్యరశ్మితో పనే లేదు, ఎక్కడైనా కూడా చేయొచ్చు అది. ఆ పరికరాలు తయారు చేయడానికి ఇప్పుడు సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ ఎక్కడ అవసరం లేదంటే, ఇప్పుడు రైల్వే లైన్ ఉంది, ఆ లైన్ పక్కన ఇంకొక లైన్ వేసినప్పుడు అక్కడే వేయాలి కాబట్టి ఇంకొక చోట వేసే అవకాశం లేదు కాబట్టి ఇంకొక 10 అడుగులు జరిగి ఎక్విజిషన్ చేస్తామన్న దగ్గర చాయిస్ లేదు కాబట్టి అక్కడ అసెస్మెంట్ చేయాల్సిన అవసరం లేదని ఎగ్జామ్షన్ ఇస్తే దానికి ఏదో ఒక లాజిక్ అనేది ఉంది. బట్ ఇక్కడ అసెస్మెంట్ చేయకుండా ఎలా?
ఎన్విరాన్మెంట్ ఏ విధంగా దెబ్బతింటుంది. వారు ఎంత చక్కగా మాట్లాడారు. ఒక రైతుగా ఉండి శ్రీనివాస్ గారు ఎన్ని అంశాలు ఎంత చక్కగా, కనీసం పోస్ట్ గ్రాడ్యుయేట్స్గా చదివి రీసెర్చ్ స్కాలర్స్గా ఉన్న వాళ్ళు కూడా చెప్పలేని అంశాలు వారు చాలా చక్కని భాషలో వ్యక్తం చేయడం జరిగింది. అంటే అసలు అది కేవలం పరికరాలు తయారు చేసేటువంటి ప్లాంట్. ఆల్రెడీ ఆ ప్లాంట్కి 5,000 ఎకరాల పైన ఎక్వైర్ చేసి 500 కోట్ల రూపాయలు ప్రభుత్వం కట్టించుకుని భూములు సేకరించి వారికి ఇవ్వడం జరిగింది. వారు 114 ఎకరాల్లో 1,200 కోట్లతో ప్రాజెక్ట్ స్టార్ట్ చేసేశారు. వాళ్ళనే డిస్ప్లేస్ చేయడం ఏంటి? ఇక్కడ 3 పంటలు పండే భూమి ఉన్నటువంటి రైతులు డిస్ప్లేస్ చేయడం ఏంటి? ఎవరైనా బుర్రున్న వారు విజనరీ అని చెప్పుకునే ఈ 4 దఫాల ముఖ్యమంత్రి 40 సంవత్సరాల ఇండస్ట్రీ అని చెప్పుకునే విజన్ ఇదేనా? అంటే రైతుల పొట్టలు కొట్టడం, వాళ్ళకి జీవనోపాధులుగా లేకుండా చేయడం, వాళ్ళ ప్రాణాల మీద అవినీతి మేడలు కట్టడమా అని అనుభవం. దానికోసమా నువ్వు ఆల్రెడీ ఇచ్చినటువంటి ప్లాంట్కి, ఆల్రెడీ ఇచ్చినటువంటి కంపెనీకి మార్చి మళ్ళీ ఇక్కడ భూములు ఇవ్వాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఈ రైతులు ఏమైనా పాపం చేసుకున్నారా? వాళ్ళ మీద నీకేమైనా కక్ష ఉన్నదా వ్యక్తిగతంగా అనే అనుమానాలు కలుగుతున్నాయి మీరు ప్రవర్తించినటువంటి విధానం కనుక చూస్తూ ఉంటే. కాబట్టి మీ అందరికీ కూడా నేను చేసేటువంటి మనవి ఏమిటంటే, వీరందరూ అభివృద్ధి పేరట రైతుల ప్రాణాలు హరించేటువంటి పరిస్థితుల్లోకి వస్తున్నారు. ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరు కూడా అభివృద్ధికి వ్యతిరేకం కాదు. సస్యశ్యామలమైనటువంటి 3 పంటలు పండే బంగారు నేలను రాజధాని కోసం తీసుకున్నారు. దానికి ఉండేటువంటి మెరిట్స్, డిమెరిట్స్ అనేక సందర్భాల్లో మనం చర్చించడం జరిగింది. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో ఇలాంటి కరేడు లాంటి ప్రాజెక్ట్స్ కానీ, లేక ఇక్కడ ప్రస్థానానికి వచ్చినటువంటి అనేక ప్రాజెక్ట్స్ కానీ అవసరం మేరకు తీసుకోకుండా చాలా బిగ్గర్ ఎక్స్టెంట్స్లో భూములు తీసుకోవడం, అవి వినియోగించకపోవడం. ఇప్పుడు లేపాక్ష ఎగ్జాంపుల్ చెప్పారు. ఆ తర్వాత రైతులనేమో నిరాశ్రయం చేయటం, అక్కడ ఎలాంటి అభివృద్ధి తీసుకురాకపోవటం, ఒక విజన్ లేకుండా, ఒక ముందు చూపు లేకుండా, ఒక దార్శనికత లేకుండా చేస్తున్నటువంటి పనులు ఆపాలి ఈ ప్రభుత్వం. ఎందుకనంటే ఏదైనా కూడా ప్రజలు కలిసికట్టుగా నిలబడినప్పుడు, ఐకమత్యం అయినప్పుడే ఇలాంటి నిరంకుశ ప్రభుత్వాలకి మనం బుద్ధి చెప్పగలుగుతాము. కాబట్టి రాజేంద్ర ప్రసాద్ గారు మొదటి మాటల్లో చాలా చక్కగా చెప్పారు. కేవలం మనం న్యాయ పోరాటం మీదే ఆధారపడకండి, ఎందుకంటే ప్రజా బలానికి మించినటువంటి బలం లేదు. మన రాజ్యాంగమే చెప్తుంది పీపుల్ ఆర్ సుప్రీం అని. భూమి అనేటువంటిది ముడిపడిపోయిన జీవితాలతో ముడిపడిపోయినటువంటి అంశం. మనది అగ్రో బేస్డ్ సొసైటీ. మన దేశం కానీ మన రాష్ట్రం కానీ వ్యవసాయం మీద ఆధారపడి జీవించేటువంటిది. ఆ భూమితో మన జీవనం, మన బ్రతుకు ముడిపడి ఉన్నటువంటి పరిస్థితిలో ఎక్కడైనా అత్యవసరమైనటువంటి సమయంలో తప్ప అభివృద్ధి చేయాలనుకున్నప్పుడు అందరూ కూడా సలహాలు ఇచ్చినారు కాబట్టి నేను మళ్ళీ అదే చెప్పడం లేదు. ఆ నిమ్స్ ఇందాక వారు ప్రస్తావించారు. జహీరాబాద్ దగ్గర, ప్రకాశం జిల్లాలో, చిత్తూరు. ఆ సమయంలో నేను కలెక్టర్గా ఉన్నాను ప్రకాశానికి. కనిగిరి ప్రాంతంలో, పామూరు ప్రాంతంలో 2,000 ఎకరాల భూమి అప్పుడే ఐడెంటిఫై చేస్తున్నాం. ఆ భూమి అంతా కూడా పంటలు పండే భూమి కాదు, బీడు భూమి. అది NIMZ నిమ్స్ అనేటువంటి దానికోసం పంటల వ్యవసాయానికి యోగ్యంగా లేనటువంటి భూమిని మాలకొండ రోడ్డు పక్కన నుంచి పామూరు వరకు మేము ఐడెంటిఫై చేసి పెట్టి ఉన్నాము. ఆ భూమి లభ్యంగా ఉంది. అక్కడ కట్టుకోవచ్చు నీ ప్లాంట్. 8,000 కాదు, ఇంకా 10,000 పైన ఎకరాల భూమి అక్కడ లభ్యంగా ఉంది. అక్కడ కట్టుకోవడం మానేసి, అంటే అక్కడ కనీసం నీటి చుక్క కూడా దొరకదు. అలాంటి చోట నువ్వు కట్టుకోకుండా సస్యశ్యామలమైనటువంటి ఈ పంటలు పండే భూమిని మీరు తీసుకోవడం అనేటువంటిది అన్యాయం, అక్రమం, అమానుషం, రాజ్యాంగానికి విరుద్ధం, ల్యాండ్ ఎక్విజిషన్ చట్టానికి కూడా విరుద్ధం. కాబట్టి ఈరోజు ఇంకొక 10 రోజుల్లో మనం స్వతంత్ర దినోత్సవాన్ని కూడా జరుపుకోబోతున్నాం. మరి స్వతంత్ర పోరాటం, స్వతంత్రం ఎలా సాధించామంటే ప్రజలందరూ ఏకమైతేనే, వారందరూ ఒక గొంతుగా నినదిస్తేనే ఆ స్వతంత్రం మనం సాధించగలిగాం. కానీ స్వతంత్రం సాధించి మనం ఏం సాధించామంటే తెల్లవాళ్ళ చేతిలో ఉన్నటువంటి అధికారాన్ని రంగు మార్చి ఈ ఆధిపత్య వర్గాల చేతిలోకి పెట్టాం తప్ప నిజమైనటువంటి రైతులు కానీ, పేదలు కానీ ఈనాటి వరకు అధికారంలోకి భాగస్వాములు కాలేకపోయారు. ఈ పేదలను అధికారంలో భాగస్వాములు చేయాలని మేము లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అనేటువంటిది ఒకటి స్థాపించి పేదల తరపున, యువత తరపున, మహిళల తరపున, రైతుల తరపున పోరాడుతూ ముందుకు కొనసాగుతూ ఉన్నాము. కాబట్టి నిజమైనటువంటి స్వాతంత్ర ఫలాలు మనం అందించాలంటే
తప్పకుండా రైతుల పక్షాన నిలబడి మనం పోరాడాలి. ప్రజా ఉద్యమం ద్వారా, ప్రజా పోరాటం ద్వారా ఏదైనా కూడా సాధ్యం అవుతుంది. ఐక్యమత్యంతో దేన్నైనా తిప్పికొట్టి అనుకున్నది సాధించగలం. అందుకు సిద్ధపడండి అని చెప్పి తెలియజేస్తూ మీరు ఇచ్చినటువంటి మంచి అవకాశానికి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాను.